ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయా సందేశం. ముందుగా ఒక కీర్తన పాడుకుందాం. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము ఓలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యము ఈ వేకువజామున దేవుడు మన కొరకై ఇచ్చినటువంటి గొప్ప వాక్యం. ఈ వాక్యము తన శిష్యులతో చెప్తున్నటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్యనంతా ముగించుకొని తండ్రి సన్నిధికి వెళ్ళక మునుపు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటల్లో ఈ మాట చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతవరకు శిష్యులను దేవుడు నడిపించాడు, వారికి సర్వ సత్యాన్ని బోధించాడు. ఆయన లేకుండా వారు ఏ విధంగా ఉండాలో ఆ విషయంలో కొంత సంశయము వారికి కలగగా అది తీరుస్తూ దేవుడు చెప్పినటువంటి మాటలు. సత్యస్వరూపి అయిన ఆత్మ గురించి ఆయన శిష్యులకు తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదరణకర్త గురించి, పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభుల వారు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భంలోని ఈ మాట మనం చదువుకున్నాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గురించి మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తిని క్రీస్తును నమ్మేటట్లు నడిపించి అతనిలో లేదా ఆమెలో రక్షణ కార్యము ఆరంభించడంలో పరిశుద్ధాత్మ క్రియ మొదలై అతని జీవితం అంతటిలో లేదా ఆమె జీవితం అంతటిలో ఆ క్రైస్తవ విశ్వాసి క్రమేణా క్రీస్తు వల్ల మారేటట్లు సహాయపడే పవిత్రీకరణ కార్యము ఈ పరిశుద్ధాత్మ పరిచర్య. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, యేసును వెంబడించే వారిని సర్వ సత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ పరిచర్య దైవికమైన నడిపింపును ఆశించిన మనము పొందుకుంటాం. కనుక ఈ లోకంలో మనము దేవుని కొరకు జీవిస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడే మనము సమస్తము చేయగలం. మనం ఏమి చేసినా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలి. ఈ కాలంలో పరిశుద్ధాత్మను ఆశ్రయించకుండా అనేకులు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆనాడు పెంతెకోస్తు దినమున దేవుని శిష్యులందరూ కలిసి మేడగదిలో తదేకంగా వారు ప్రార్థించగా అగ్ని జ్వాలల వంటి
మరి విభాగింపబడినటువంటి అగ్ని వారి మీదకి రాలింది. అప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందారని, వారు అనేక భాషల్లో అన్య భాషల్లో మాట్లాడారని, నాటి నుంచి ప్రభు యొక్క శిష్యులు దేదీప్యమానంగా దేవుని యొక్క సువార్తను అద్భుతంగా ప్రపంచానికి తీసుకువెళ్ళారని మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఆశ్రయించావా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపింపబడుతున్నావా? నీ చర్యలు, నీ దినచర్యలు, నీ సువార్త, నీ పరిచర్య, నీ వాక్య సందేశము ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే, ఒక వ్యక్తిని నడిపించాలంటే, ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే, సంఘాన్ని మనం సరిగా కాయాలంటే, సంఘ సభ్యులందరినీ, విశ్వాసులందరినీ దేవుని కొరకు నడిపించాలంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే ఈ అద్భుత కార్యాలన్నీ చేయగలం. అట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని దేవుని మహిమార్థమై ఈ లోకంలో జీవించుదుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ లోకంలో నీవు మమ్మల్ని అనాథలుగా విడవకుండా మమ్మల్ని నడిపించడానికి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్ముని మా మధ్యలో ఉంచి వెళ్ళావు. అందుని బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.